ఇక ఇక వచ్చిండా నిన్ను వీడని నీడను నేనే బాబా ఇక చూసిర్రా. అలోపతి ప్రచారం చేస్తున్న అపోహలు, ఫార్మా మరియు మెడికల్ ఇండస్ట్రీ ప్రచారం చేస్తున్న అపోహల నుండి మిమ్మల్ని దేశాన్ని రక్షించండి, భారతదేశాన్ని రోగరహితంగా చేయండి. ఎవరు? పతాంజలి బాబా. ఇట్లా పెట్టి అంటే అయిపోతుందా? ఇక వీళ్ళు ఇక్కడ ఫార్మా మెడికల్ ఇండస్ట్రీ ప్రచారమే చేస్తుంది ఏకంగా. ఇది రాష్ట్రానికన్నా ఉండాలి. ఎంత ఆడొచ్చిన పైసలు వస్తాను మన నమస్తే తెలంగాణ. ఇక చూసి ప్రభుత్వమే మళ్ళీ ప్రచారం చేసేది. ప్రభుత్వం పేపర్లోనే ఇక చూడుర్రి. ఫార్మా మళ్ళీ మెడికల్ ఇండస్ట్రీ ప్రచారం చేస్తున్న అపోహల నుండి మిమ్మల్ని దేశాన్ని రక్షించండి, భారతదేశాన్ని రోగరహితంగా చేయండి. దేశాన్ని రహించాలా? ఫస్ట్ అసలు ఈయన మీద ఎంక్వైరీ పెట్టాలి. ఇక్కడ అసలు స్టార్ట్ చేయాల్సింది ఈడ. యోగా, ఆయుర్వేదిక్, నేరోపతి ఏదో అడ్డమైన అన్నీ చెప్తారు. అదేంది తేనె హనీ అని ఇస్తారు. అది నిజంగా బెల్లం పానకం కూడా అర్థం కాదు. అట్టుంటుంది. ఇక చూడరు ప్రభుత్వ పేపర్లోనే, ప్రభుత్వానికి సంబంధించిన పేపర్లోనే మలోన్లో యాడ్ ఇచ్చిన దాంట్లో ఫార్మా మరియు మెడికల్ ఇండస్ట్రీ ప్రచారం చేస్తున్న అపోహల నుండి మిమ్మల్ని అంటే ప్రతి ఒక్కరు దేశాన్ని కూడా రక్షించాలంట. అబ్బా ఈ పెద్ద మనిషి చెప్తాండి. ఇక దేశం మరి ఏ ఆపదలు ఉన్నదో, ఏ కథ అవుతుందో, ఏం యుద్ధాలు నడుస్తున్నాయి మరి. మా ఇంత తోపు ఉన్నదా ఇది. మరి ఇక కరోనా సమయంలో ఏమన్నా రిలీజ్ చేయలేరు? అప్పుడు రాలే. అప్పుడు ఏమైంది? మందు కనిపించలేదా? అయితే మందు దొరకలేదా? ఈయన పేరేం పేరు ఉండే? పతాంజలి రామ్దేవ్ బాబా కదా. అప్పుడు కనిపెట్టలే రామ్దేవ్ బాబా. ఇట్లా నేల మీద వండి సెలబ్రిటీలతో చేసి ఆ సైకిల్ మీద పోయి జారి కింద పడి సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టలే వీడియో. ఇవన్నీ ముచ్చ